పెద్దసారు మాటే శాసనం. ఆయన చెప్పిందే వేదం. ఆయన నోటి మాటలే ఆదేశాలు. చెప్పింది చెప్పినట్టే చేసుకుంటూ ఎరుక్కపోయి చేశా, ఇరుక్కుపోయా అని లబోదిబో అంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు. ఈ పెద్దసారు నోటి మాటలే మాకు ఈ దుస్థితికి తీసుకొచ్చిందని కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడిషియల్ కమిషన్ విచారణ ముందు సంబంధిత అధికారులు వాపోయింది గమనార్హం. ప్రాజెక్టు పనుల విషయంలో కేబినెట్ లో చర్చించాకే ముందుకు వెళ్లాల్సి ఉన్న పెద్దసారు నోటి మాట ఆదేశాలు ఇస్తుంటే తూచా తప్పకుండా పాటించామని వారు కమిషన్ ముందు పూసగుచ్చినట్లు చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ కమిషన్ సమర్పించండి అంటే అధికారులు తెల్లముఖం వేయడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నాడు పెద్దసారు చెప్పిండు చేసినాం అని జపం చేస్తున్న అధికారులను కమిషన్ ఆ పెద్దసారు చెప్పిన ఆదేశాల రికార్డులు ఎక్కడా అని ప్రశ్నించగానే అవి లేకపోవడంతో అడ్డంగా దొరికిపోయారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేసినట్టు ఫార్మల్ డాక్యుమెంట్లు లేవని కమిషన్ విచారణలో బయటపడింది. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి ప్రతి అంశాన్ని ప్రభుత్వాలు అసెంబ్లీలో ప్రవేశపెడతాయి, కానీ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విషయంలో అలా జరగలేదని గతంలో నేటి ప్రభుత్వం ఆరోపణలు చేసింది నిజమైంది. ఏటా ఈ కార్పొరేషన్ పై ఆడిట్ చేసిన కాగ్ రిపోర్ట్ ఇచ్చిన అసెంబ్లీలో పెట్టి ప్రజల ముందుకు గత పాలకులు తీసుకురాకుండా తొక్కిపెట్టిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. జ్యుడిషియల్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన అన్ని మీటింగులు మినిట్స్ పై విచారణకు వస్తున్న అధికారుల నుంచి ఆరా తీస్తుంది. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై గత సర్కారు కేబినెట్ తీసుకున్న నిర్ణయాల మీద కూడా కమిషన్ ఆరా తీస్తుందని సమాచారం. ఇక అన్నారం, సుందేళ్ల బ్యారేజీల లొకేషన్ల విషయంలో పెద్దసారు అన్న మాటే నెగ్గిందని ఆ రెండు బ్యారేజీలు ప్రస్తుతం ఉన్న చోటుకు కిలోమీటర్ అటు ఇటు లొకేషన్ మార్చారని అధికారులు చెప్తున్న మాటలు. ఏదేమైనా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డొల్లతనం అంతా పెద్దసారుకే దక్కుతుందని, మేము ఏ పాపం ఎరుగమని అధికారుల ఆవేదన. దీన్ని బట్టి పెద్దసారు మెజారిటీ ప్రాజెక్టు నీటిని తన ఫామ్ హౌస్ సాగునీటికి, తన బంధువర్గం అనుచరుల భూముల సాగులోకి వచ్చే విధంగా ప్రాజెక్టు డిజైన్ మార్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. మల్లనసాగర్ భూ నిర్వాసితుల విషయంలో గత దొర ప్రభుత్వం 2013 చట్టం అమలు చేయకపోవడం వల్లనే మల్లారెడ్డి అనే రైతు చితిపెట్టుకుని సజీవ దహనమయ్యాడని మంత్రి శ్రీధర్ బాబు ఎత్తి చూపుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, విపక్ష నేతలు భూ నిర్వాసితులను కలిసేందుకు బయలుదేరితే అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడుతుంటే సిగ్గుపడుతుందని అధికార పక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. మూసీ నిర్వాసితుల విషయంలో సర్కారు అన్ని మెరుగైన చర్యలు చేపడుతుంటే పేడి ప్రజలను ఎగదోపి ప్రభుత్వానికి మచ్చ తేవాలని బీఆర్ఎస్ చేస్తున్న నీచ రాజకీయాలు సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొడుతున్న వీడియో, ఆడియోలు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ నేత హరీష్ రావు మూసీ సుందరీకరణ పేరుతో పేదల బతుకులు కూలుస్తారా అని ఆయన నిలదీస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎక్కడివని, 6 గ్యారంటీల అమలు ఏమైందని ఆయన సర్కార్ను ప్రశ్నించారు. హరీష్ రావు ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లకు టాయిలెట్స్ లేవని, వాటిపై చిత్తశుద్ధి లేదు, కానీ మూసీ సుందరీకరణ ముఖ్యమా అని ప్రశ్నిస్తుంటే గతంలో నీ బుద్ధి ఏమైపోయింది, ఇప్పుడు ఉన్న వాళ్ల బుద్ధేమిటో బహిరంగ చర్చ పెడితే వాస్తవాలు బయటకొస్తాయని ప్రజలు సవాల్ చేస్తున్నారు. కులజనగణన విషయాన్ని తొక్కిపట్టి నీచ ఆలోచనలతో అధికార పక్షం, విపక్ష పార్టీలు ఏదో ఒక అంశాన్ని ప్రజల ముందుకు తెచ్చి నీవు తలుపు చెక్కతో ఇట్లా అంటే మేము తమలపాకులతో ఇట్లా అంటాం అనే ధోరణి రాజకీయాలు చేస్తున్నవి బీసీ వర్గాలు పసిగడుతున్నాయి. కులజనగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ వర్గాలు పట్టుదలతో ఐక్య చైతన్య ఉద్యమానికి పురుడు పోస్తున్నాయి. మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీ వర్గాలు సభలు, సమావేశాలు ముమ్మరంగా చేపడుతున్నాయి. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అనే మాటకు కట్టుబడి ఉండాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. నేడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తే ప్రాంతీయ, జాతీయ పార్టీలు బీసీల నినాదం ఎత్తకపోతే ఆ పార్టీల భవిష్యత్తు ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోక తప్పదు. బీసీలారా, ఇప్పుడు మంచి తరుణం వచ్చింది. ఎవ్వరూ ప్రలోభాలకు లొంగకుండా, చెప్పుడు మాటలు వినకుండా నేను బీసీ అనేది నినాదంగా ముందుకు వెళితే రాజ్యాధికారం మన సొంతమవుతుంది. మనం సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా బలం లేని వర్గాలు అధికారం చేతులు పెట్టి మాకు ఇది చేయండి, అది చేయండి అని యాచించే స్థితి నుంచి శాసించే స్థితిలోకి వస్తున్నాం. మేలుకోండి, ఐక్యం కండి, మీ సత్తా ఎంతో సాటి చెప్పండి. మీ సకినాల సుధాకర్ పటేల్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే, సనార్థి తెలంగాణ.